నమస్తే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాకు సంబంధించినటువంటి చర్చ విపరీతంగా సాగుతున్నది. సోషల్ మీడియా పేరుతో సోషల్ మీడియాలో కొందరు కావాలని చంద్రబాబు నాయుడు పైన, లేదంటే పవన్ కళ్యాణ్ పైన, లేదంటే భారతీయ జనతా పార్టీ పైన కావాలని వారి కుటుంబాల్లోకి చొచ్చుకెళ్ళి వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవారిపైన కూడా వికృతమైనటువంటి భాషలో మీమ్స్ తయారు చేయడం కానీ, మాటలు రాయడం కానీ, ఇట్లాంటివి చేసి వికృత ఆనందం పొందుతున్నారనేటువంటిది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పైన చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా కూడా మాట్లాడారు, ముఖ్యమంత్రి హోదాలో కూడా. అయితే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడేటప్పుడు ఇది కేవలం వైసీపీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా? సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, ఇతరత్ర ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు తమ భాష, తాము ఎవరిపైన మాట్లాడుతున్నాము, ఎట్లాంటి క్యారెక్టర్స్ వేస్తున్నాము, ఎట్లాంటి కార్టూన్స్ వేస్తున్నాము అనేటువంటి విషయంపై కనీసమైనటువంటి అవగాహన, జ్ఞానం లేకుండా వికృత చేష్టలతో చెప్పడానికి వీలు లేకుండా, చూడడానికి వీలైనటువంటి మార్ఫింగ్లు భాష వాడుతున్నటువంటి తరుణంలో వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులను అరెస్ట్ చేస్తున్నారు. బాగుంది. ఎస్, ఎవరైనా సరే అవతలి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల ఆత్మగౌరవాన్ని, మహిళల గౌరవాన్ని కించపరచడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. అయితే ఇది ఎక్కడి నుంచి చేయాలి? ఇది కేవలం అవతల పార్టీలకు మాత్రమే వర్తిస్తుందా? ఇది అవతల పార్టీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా? మరి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేటువంటి సోషల్ మీడియాలో కూడా అవతల వాళ్ళను కించపరచకుండా కేవలం గౌరవప్రదమైనటువంటి విమర్శ, లేదంటే డాటా, అంతకుముందు ఉన్నటువంటి నిజాలను మాత్రమే మాట్లాడే విధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా ఉంటుందా? మీ ఐటీడీపీ కానీ, మిగిలినటువంటి శ్రేణులు కానీ, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆ జాగ్రత్తలతో, ఎస్, ఆ కట్టుబాట్లతోటి మేము ఈ లెవెల్ వరకు ఉంటాము, ఈ లక్ష్మణ రేఖ మేము పాటిస్తామనేటువంటి మాట, ఈ లక్ష్మణ రేఖ మేము పాటిస్తామనేటువంటి మాట తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుందా లేదా? అట్లాంటి వాళ్ళపైన కూడా కేసులు పెడుతుందా? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళపైన చేసినటువంటి వ్యాఖ్యలని ఇదే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పైన, జనసేన పైన చేసినటువంటి ఏకంగా పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చేటువంటి మీడియా కూడా ఆఖరికి జనసేన, పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి వారి కుటుంబాల్లో ఉండేటువంటి ఆడవారి పరువును బజారు కీడుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి మీడియా ప్రసారాలపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విషయాలపైన అవతలి వారికి మాత్రమే శుద్ధులు చెప్తారా? ఎస్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా అవతల వారిని కించపరిచేటువంటి భాష, కేవలం విషయాలపైన మాత్రమే చర్చ చేసే విధంగా, డేటా పరంగా మాత్రమే, నిజాలపైన మాత్రమే మాట్లాడే విధంగా, అది కూడా మంచి భాష, ఎటువంటి కించపరిచేటువంటి భాష లేకుండా చేయగలుగుతారా లేదా? అయితే ఇది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచే మొదలు పెట్టాలి. ఎస్, ఫస్ట్ ఈ రిఫార్మ్స్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవుట్సోర్సింగ్ సోషల్ మీడియా కానీ, డైరెక్ట్ సోషల్ మీడియా కానీ, లేదంటే మీ ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క ఆఫీసుల నుంచి నడిచేటువంటి సోషల్ మీడియాలో కానీ వికృతమైనటువంటి భాష మేము నడపట్లేదు, ఇవి మా అధికారికమైనటువంటి అకౌంట్స్, వీటిల్లో ఎక్కడ కూడా భాషలో తేడా రాదు. ఇక అనధికారికంగా అనేకమైనటువంటి, కేవలం ఒకే ఆఫీస్ నుంచి 20-30, మీరు వాళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ పైన దాడి చేసి 30-40 హ్యాండిల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ కూడా మెయింటైన్ చేయట్లేదా? అట్లా కొన్ని వందల ఉదాహరణలు ఇవ్వగలుగుతాము. 2019 నుంచి 23 వరకు మీరు భారతీయ జనతా పార్టీ పైన, జనసేన పైన, ఇవాళ మీరు పొత్తు పెట్టుకున్నటువంటి ఆ రెండు పార్టీలపైన, ఆ కుటుంబాలపైన, ఆ వ్యక్తులపైన, వారి ఆడవారిపైన కుంచితమైనటువంటి స్వభావంతో చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ క్షమాపణ చెప్తుందా లేదా? స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద అసెంబ్లీ సాక్షిగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు, మీ బావమరిది ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్తారా లేదా? రాజకీయంగా
వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదంటే ఇది కేవలం కక్ష సాధింపు చర్యలుగా మాత్రమే చూడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఇంటాలరెన్స్తో వ్యవహరిస్తున్నారనేటువంటి విషయాన్ని, అది ఎన్డీఏ సర్కారు కూడా, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ సర్కారు కూడా, బీజేపీ పార్టీ కూడా ఆ నిందలను మోయాల్సి ఉంటుంది. దానికి సిద్ధంగా ఆ రెండు పార్టీలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు తన పాపాన్ని ప్రక్షాళన చేసుకునే విధంగా, కడిగే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, శ్రేణుల నుంచి కానీ, పార్టీ విభాగం నుంచి కానీ, ప్రభుత్వ విభాగాల నుంచి కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి జుగుప్సాకరమైనటువంటి భాషను మేము వాడమనేటువంటి ఒక ప్రమాణం చేయించగలుగుతారా? అది డైరెక్ట్గా మీ ఎమ్మెల్యేల అకౌంట్ల నుంచి కానీ, పార్టీ అకౌంట్ నుంచి కానీ, మీ అభిమానులకు సంబంధించినటువంటి డైరెక్ట్ అకౌంట్ల నుంచి కానీ, లేదా థర్డ్ పార్టీ ఇండైరెక్ట్ అకౌంట్ల నుంచి కానీ చేయగలుగుతారా లేదా? లేదంటే ఇది మీరు కేవలం అవతల పార్టీ, ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు చర్యగా వారిని బెదిరించేందుకు మాత్రమే ఇవన్నీ చేస్తున్నారనేటువంటి మాట అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పలువురికి, అవతలికి, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప తాను గెలిస్తే ఒక రకంగా, తాను ఓడిపోతే ఇంకో రకంగా. ఎందుకంటే ఇప్పుడు తవ్వితే టీడీపీకి సంబంధించి కొన్ని వందల వేల ఉదాహరణలు తీసుకురాగలుగుతాం. నరేంద్ర మోడీని నీచాతి నీచంగా భారతీయ జనతా పార్టీని నీచంగా అధికారికమైనటువంటి అకౌంట్ల ద్వారా కూడా విమర్శించినటువంటి, కుత్సితమైనటువంటి భాషను వాడినటువంటి వందలాది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ఇప్పుడు చూపించగలుగుతాము. దానిపైన విచారం వ్యక్తం చేయగలుగుతారా? దానిపైన క్షమాపణ చెప్పగలుగుతారా? మరి అవతల పార్టీకి శుద్ధులు చెప్పేటప్పుడు, వారికి నీతులు బోధించేటప్పుడు మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి విషయం పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో రాకపోతే కనుక అదే సోషల్ మీడియాలో, అదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ మరొకసారి ఇబ్బందులకు గురికాక తప్పదు.